శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి 2025వ సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి వారికి షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల అన్ని గ్రహాలు అంటే సుమారు 6 గ్రహాలు ఈ రాశిలోకి నెమ్మదిగా ప్రవేశించడం జరుగుతుంది. అయితే 6 గ్రహాలు అన్నప్పుడు కూడా ఈ చంద్రగ్రహంతో కూడా కలపడం వల్ల అంటే కేవలం అది ఒక రోజు 2 రోజులు మాత్రమే అదే రాశిలో ఉంటుంది కాబట్టి ఒక 5 గ్రహాలు ఈ రాశిలో చేరే ముందుగా ఆల్రెడీ 3 గ్రహాలు మీనరాశిలో ప్రవేశించడం జరిగింది. 2 గ్రహాలైనటువంటి శని అలాగే రవి ప్రవేశించడానికి దగ్గరగా ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ రాశి వారికి మిగతా వారు భయపడినంతగా పెద్దగా ఏమీ భయపడిన అవసరం లేదు. దానికి కారణం ఏంటంటే ఈ మీనరాశికి గురువు అధిపతి శుక్రుడు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడేమో ఇదే మీనరాశిలో నీచ పొందడం జరుగుతుంది. ఈ బుధ శుక్రులు ఆల్రెడీ రాశిలో ప్రవేశించడం వల్ల శుక్రుడు ఇస్తున్నటువంటి ఉచ్చ ఫలితాలు ఆల్రెడీ ఈ రాశి వారికి అనుభవంలోకి రావడం జరుగుతుంది. అంటే ఏమంటే భార్య వలన సౌఖ్యం, వాహన యోగం, మంచి గృహంలో స్టే చేయడం, బంధుమిత్రుల నుంచి మంచి సమాచారం అందుకోవడం, ముఖ్యంగా మీరు ఏ రంగంలో ఉన్నా విఐపి స్థాయి ట్రీట్మెంట్ మీకు రావడం జరుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి మరి స్నేహితులు, అందులో స్త్రీలు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు, మిమ్మల్ని మీతో పరిచయం పెంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. సో ఇది శుక్రుడు మీ రాశిలో ఉచ్చులో ఉండడం వల్ల, బుధుడు మరి నీచభంగ రాజయోగం అవడం వల్ల ఇది పండితులకి విద్యావంతులకి చాలా నేమ్ అండ్ ఫేమ్ ఇస్తుంది. మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అటు పీజీలో చేరాలన్నా డాక్టరేట్ చేయాలన్నా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. సో దీనికి ఏమైందంటే రాహు ఎప్పుడూ కూడా బుధగ్రహానికి శుక్రగ్రహానికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మీరు ఈ కలయిక ఉంచి చాలా వరకు మీకు మేలే తప్ప ఎటువంటి కీడు జరిగే అవకాశం లేదు. ఇక మనకి గురువుతో పరివర్తన చెందడం వల్ల అంటే శుక్రుడు గురువు ఎక్స్చేంజ్ పొందడం వల్ల ఒక మంచి గురువు, ఒక మంచి అడ్వైజరు, ఒక మంచి ప్రమోటర్ మీకు రావడం వల్ల మీ యొక్క స్థితికి, మీ యొక్క ఉన్నత విద్య కావచ్చు, ఏదైనా కార్యక్రమానికి వచ్చు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు మీకు అన్ని రకాలుగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు అటు విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అలాగే ఎవరికైనా సరే మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. హోదా కూడా పెరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. రాహు ఉండడం వల్ల కొంత లగ్జరీగా ఉంటుంది అన్నమాట టైము. సాధారణంగా మంచి ఖరీదైనటువంటి భోజనం, కొంతమందికి ఏంటంటే వాళ్ళ అలవాటును బట్టి, ఉన్న ప్రాంతాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి ఒక విధమైనటువంటి మత్తు పదార్థాలు ఇటువంటివన్నీ కూడా సమకూరే అవకాశం ఉంది. అది వాళ్ళ ఆలోచనను బట్టి ఉంటుంది. ఏదైనా మొత్తం మీద ఒక విఐపి ట్రీట్మెంటు, ఒక ఫారెన్ ట్రీట్మెంటు, ఫారెన్ కల్చర్ అంతా కూడా ఇప్పుడు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. గురువు రాహుతో కలడం వల్ల ఎంత గొప్పవాడైనా ఈ గురుచండాల యోగం టెంపరీగా ఏర్పడడం వల్ల కొన్ని రోజులు మీ నియమాల్ని పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏమి పర్వాలేదు. అయితే ఇది అందరికీ వర్తించే అవకాశం లేదు, ఏదో కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది తప్ప మామూలుగా ఉన్న వాళ్ళకి సాధారణంగా మీనరాశి వారు ఎప్పుడు కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా చాలా స్వచ్ఛంగా నియమంగా ఉంటారు. వాళ్ళ యొక్క అన్వేషణ అంతా కూడా దైవ అన్వేషణ, భగవంతుని చేద్దామనే ప్రయత్నంలో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు. ఇది మామూలు సాధారణ జనానికి ఈ వార ఫలాలు పనిచేస్తాయి తప్ప మాస ఫలాలు అటువంటి యోగులకి మహానుభావులకి పెద్దగా వర్తించవు. అటువంటి వారు ఏమీ భయపడక్కర్లేదు. ఇంకా ఏళ్ళనాటి శనిలో 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మరి ఈ నెల చివరిలోనే జన్మశనిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇది ఎవరైతే ప్లేస్ మారుదాం అనుకున్నారో లేదా ఏ లండన్లోనో యుఎస్లోనో ఉన్నత విధి చేద్దాం అనుకున్న వాళ్ళకి
ఆ విధంగా దూరంగా తీసుకెళ్తుంది. అలాగే ట్రాన్స్ఫర్ కోరుకున్నటువంటి వాళ్ళు కూడా ఏదన్నా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక రవి ప్రస్తుతం 1000 స్థానంలో ఉండడం వల్ల మరి ఈ మాసం అంతా కూడా మరి కొంతమందికి అయితే ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లించవలసి ఉంటుంది. మరి కొంతమందికి ఏదో దగ్గర బంధువులో మీ తండ్రి గారో తల్లి గారో అస్వస్థతకి గురవడం వల్ల వారికి సేవ చేయవలసి ఉంటుంది. ఒక విధమైనటువంటి వైద్యపరమైనటువంటి ఖర్చులు అవుతాయి. ప్రభుత్వానికి చెల్లించినటువంటి పెనాల్టీలు ట్యాక్సులు చెల్లిస్తూ ఉంటారు. ప్రభుత్వ అధికారుల వల్ల ఒక విధమైనటువంటి భయం ఆందోళన కలుగుతూ ఉంది. ఎప్పుడు ఏ చలానా పడుతుందని కొద్దిగా భయపడుతుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. దాని తర్వాత ఈ నెల 14 తర్వాత రవి కూడా రాశిలోకి ప్రవేశించడం వల్ల చాలా వరకు ఏంటంటే మీ యొక్క ధైర్యం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ప్రభుత్వ సహకారం లభిస్తుంది. ఎందుకంటే అక్కడ శుక్ర బుధులతో రవి కలడం వల్ల టెంపరీగా హోదా కలిగినటువంటి వాళ్ళు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక విషయంలో మాత్రం ఆరోగ్యపరంగా మాత్రం అది అందరికీ కాదు, కొంతమందికి ఎక్కువ శ్రమ వలన స్వల్ప అనారోగ్యానికి గురి కావచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఈ రాశి వారికి అంటే గురువు శుక్రుల పరివర్తన వల్ల గురువు రాశిలో ఉంటే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో ఇప్పుడు అంతే జాగ్రత్తగా కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమీ భయపడక్కర్లేదు, హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి. ఎటువంటి ఘోరాలు నేరాలు ఇబ్బందులు జరగవు. పైపెచ్చి ఏంటంటే ఏదో ఒక లాభం ఏదో ఒక సౌఖ్యం మీకు లభించే అవకాశం ఉంది. మన గ్రహాలన్నీ కూడా ఈ గోచారాన్ని ఈ గ్రహాల యొక్క స్థితిని అనుసరిస్తున్న వారు ఉగాది రోజు అంటే మళ్ళా గ్రహాలకి కొత్త లెక్క స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ రోజే మన కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. ఆ గ్రహాలు ఆ రోజు నుంచి వాటి యొక్క పదవులు కూడా మారుతూ ఉంటాయి. టెక్నికల్గా అది పంచాంగ శ్రవణం చేస్తున్నవారు రాజు ఎవరు మంత్రి ఎవరు చెప్పడం జరుగుతుంటుంది. అంటే మనకి ఏంటంటే కొత్త క్యాబినెట్ ఈ ఉగాది రోజే ప్రారంభమవుతుంది. కాబట్టి మరి విధి విధానంగా అందరూ పాటించిన విధంగానే ఈ ఉగాది రోజు మీరు కూడా మరి విధి విధానంగా ఉగాది పచ్చడి సేవించి ఆ రోజు మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఏదైనా గోశాలను సందర్శించండి. లేదంటే మీకు సమీపంలో గోవు కానీ ఒకవేళ మీరన్నా గోవుని పెంచుతూ ఉంటే ఆ గోవుకి శుభ్రంగా స్నానం చేయించి పశువుతో అలంకరించి పూలతో పూజించి చెరుకు గడలు లేదంటే చెరుకు సంబంధించినటువంటి దవ్వ అది ఆవుకి ఆహారంగా పెట్టడం. అది కుదరని వారు ఒక బెల్లం మొక్క చక్కగా మంచి కడిగినటువంటి ఇస్త్రాకులో కానీ ప్లేట్లో కానీ పెట్టి విధి విధానంగా ఆవుకి పెట్టి ఆవుకి 3 ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ ఉగాది మీకు చాలా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే గోవే సంపద, అటు గోవుల వల్లే మనకి ఇవన్నీ కలగడం జరుగుతూ ఉంటాయి. కామధేనువు అంటే పూర్వకాలంలో సంపద అంతా కూడా గోవుల రూపంలోనే లెక్కిస్తూ ఉండేవారు. అందువల్ల ఈ గోవుని మీరు ఉగాది రోజు పూజించడం వల్ల సంపద ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకో ముఖ్యమైన గమనిక ఏంటంటే మనకి ఈ ఆదివారం రోజు ఈ ఉగాది రావడం వల్ల చాలామంది ఈ ఆదివారం రోజు చాలా ఎంటర్టైన్మెంట్లోను విందు వినోదాల్లో ములుగు తేలుతుంటారు. కాబట్టి కేవలం ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి అటువంటి ఎంటర్టైన్మెంట్ జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఏ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వినటం కానీ లేదంటే ఏదైనా భక్తి సినిమా వీక్షించి ఆ రోజు శుభ్రంగా ఇంటి దగ్గర చక్కగా ఉండి భార్య పిల్లలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ మంచి కాలక్షేపం చేయడం వల్ల చాలా వరకు అంటే ఏదన్నా కొత్త సంవత్సరం రోజు చేసే ఫలితం మాత్రం ఆ సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఆదివారం చాలామందికి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రం మీరు దాన్ని తగ్గించుకోండి. సంవత్సరం అంతా కూడా మీరు ఆ శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.